ఏపీలో కూటమి నేతల మధ్య కొట్లాటలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య మనస్పర్ధలు బయటపడుతున్నాయి. అవి కాస్త దాడులకు దారితీస్తున్నాయి. నిన్న సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఫైట్ జరిగింది. ధర్మవరానికి చెందిన మైనార్టీ నేత జమీన్ మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే జమీన్ బీజేపీలో చేరటం ఇష్టం లేని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయులు అతని ఫ్లెక్సీలు చించేశారు. దీంతో ఇరు పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. కర్రలు, ఇనప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పరస్పర దాడుల్లో కార్లు, బైక్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి ఏం జరిగిందో తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. సో మొత్తానికి కూటమి నేతల మధ్య పరస్పరం ఇలాంటి దాడులు, ఇలాంటి మనస్పర్ధలు బయట పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకి కారణం ఏంటి, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. మరి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మంత్రి సత్యకుమార్ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గా వ్యవహారం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా రోజులు కంటే గత 6 మాసాలుగా వీరి మధ్య పలు అంశాల్లో పూర్తి స్థాయిలో గ్యాప్ ఉన్నప్పటికీ అధిష్టానం సూచన మేరకు రాజీ అవుతూ వస్తున్నారు. అయితే తాజాగా పార్టీ చేరికల విషయంలో మాత్రం బాహాబాహికి దిగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మైనార్టీ జమీన్ను బీజేపీలో చేర్చుకునేందుకు మంత్రి సత్యకుమార్ సిద్ధమయ్యారు. ఈ రోజున యాక్చువల్ గా సత్యకుమార్ సమక్షంలో మైనార్టీ నేత జమీన్ బీజేపీలో చేరాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలుసుకొని పరిటాల వర్గీయులు నిన్న సాయంత్రం ఏదైతే పల్లవి థియేటర్ సమీపంలో వెళ్లి అక్కడ ఫ్లెక్సీలు, అదేవిధంగా ఇతర వాటిని చించుతూ ఉండగా మైనార్టీ నేత జమీన్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ, బీజేపీ నేతల మధ్య పరస్పరం ఘర్షణ చోటు చేసుకుంది. ఒక్కొక్కరు రాళ్ళు ఊపుకున్నారు. అదేవిధంగా వాహనాలు కూడా ధ్వంసం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూడవచ్చు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ రెండు వర్గాలకు సంబంధించి కర్రలు, అదేవిధంగా రాడ్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపున ధర్మవరం పోలీస్ స్టేషన్ వద్ద పరిటాల వర్గీయులు కూడా ఆందోళన చేశారు. తమ అనుమతి లేని బీజేపీలోకి ఏ ఒక్క నేత రాకూడదు, తమ అనుమతి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి టీడీపీ నేతలు పరిటాల వర్గీయులు చెప్తుండగా, బీజేపీలో ఎవరు చేరాలి, ఎవరు వద్దని దానిపైన మంత్రి సత్యకుమార్ ధర్మవరం కాన్స్టిట్యూన్సీ లో నిర్ణయిస్తారు, లేదంటే అధిష్టానం నిర్ణయిస్తారు. కానీ టీడీపీ నాయకులకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏమని సత్యకుమార్ వర్గీయులు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి ఈ రోజున మైనార్టీ నేత జమీన్ చేర్చుకుంటారా లేదా అని దానిపైన పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ వాతావరణం ఉంటుంది. ఒకవేళ చేరితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాలని పరిటాల వర్గీయులు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. హరి. ఓకే శివారెడ్డి.